హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఓకే, నిన్న అదే H1B గురించి తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డరు. సో లేటెస్ట్ ఏంటంటే బేసిక్గా ఫెడరల్ కోర్ట్స్ వచ్చేసి ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద స్టే అయితే విధించినాయి ప్రస్తుతానికి. సో అది ఏంటి అనేది స్టే మళ్ళీ ట్రంప్ దాన్ని వేరే కోర్టులో జనరల్గా ఉంటుంది కదా, ఒక కోర్టులో అయితే ఇంకో కోర్టులో వాళ్ళు సవాల్ చేయటం గవర్నమెంట్. సో బేసిక్గా ఇవన్నీ తెలియకుండానే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశాడా అని అంటే ఆబ్వియస్లీ ఇవన్నీ ఆలోచించకుండా వాళ్ళు ఏమంత తెలివి తక్కువగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేయరు. బట్ యాక్చువల్గా ఒక ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఒక దేశ ప్రధాని. సో ఆ దేశానికి ఇప్పుడు మనం ఉన్న ఒక చిన్న ఫ్యామిలీలోనే ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీయో 10 మంది ఉన్న ఫ్యామిలీనో ఎవరికి ఏం కావాలి ఏంటి అని మనం ఆలోచిస్తాం. అంటే పిల్లలకి మంచి జాబ్ రావాలి, మంచిగా సెటిల్ అవ్వాలి. అలా మనం చిన్న ఫ్యామిలీకి అంత ఆలోచిస్తే ఒక దేశానికి ప్రెసిడెంట్ అవ్వడానికి మరి ఆయన ఎన్ని వాగ్దానాలు చేయాలి, చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలి. సో దానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. కాకపోతే ఏంటంటే కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొంతమందికి ఇంకొన్ని నచ్చుతాయి. ఇప్పుడు మనము, మన వాళ్ళు, మన ఫ్యామిలీలు, మన పిల్లలు, మన వాళ్ళు అమెరికాలో ఉన్నారు కాబట్టి మనం ట్రంప్కి అగెనెస్ట్గా మాట్లాడుతున్నాం. బట్ అదే మన ఇండియాలో మోడీ ఇలాంటివి ఏమన్నా చేస్తే అరే మోడీ గ్రేట్ అంటాం. ఎందుకంటే ఎక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. మనము అక్కడికి వెళ్ళి జాబులు చేయలేమేమో, H1లు రావేమో, స్టూడెంట్లు ఎక్స్టెన్షన్ కావేమో, ఎంతసేపటికి మన స్వార్థంతో మనం ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళ వైపు నుంచి ఆలోచించట్లేదు. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువైపోతే రేపు పొద్దున జాబ్ ఆపర్చునిటీస్ దొరకవు. జాబ్ లోకల్గా ఉండే యూఎస్, ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు చాలామంది ఒకప్పుడు వెళ్ళి సెటిల్ అయ్యి గ్రీన్ కార్డ్ వచ్చి తర్వాత పాస్పోర్ట్ వచ్చిన పిల్లలు ఇప్పుడు లోకల్స్ అయ్యారు. వాళ్ళకి కూడా అంటే వాళ్ళు సిటిజన్స్, వాళ్ళకి కూడా ఈ H1B వాళ్ళు కాంపిటీషన్ అనమాట. ఒకప్పుడు వాళ్ళు ఎలాగైతే మాట్లాడారో H1B మనము చేస్తుంటే లోకల్ వాళ్ళు వచ్చేసి కాంపిటీషన్ అంటున్నారని, ఇప్పుడు వాళ్ళు లోకల్ అయ్యారు కాబట్టి ఆ పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే మన వాళ్ళే, మన వేలతో మన కంటి పొడుచుకున్నట్టే మన వాళ్ళే లోకల్స్ అయ్యి సిటిజన్స్ అయ్యి ఇప్పుడు H1B వచ్చే వాళ్ళ మీద జనరల్గా జెలసీ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. ఒకప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళు ఇప్పుడు మర్చిపోతారు, ఇప్పుడు కొత్త వాళ్ళు కష్టాలు పడుతున్నారు. సో బేసిక్గా ఇదంతా స్టోరీ పక్కన పెడితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద మాత్రం ఫెడరల్ కోర్ట్ అయితే స్టే ఇచ్చింది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలియదు. H1Bది మాత్రం ఇంకా దాని గురించి డీటెయిల్స్ అయితే ఏం బయటికి రాలేదు. కాకపోతే సీరియస్గా మాత్రం ట్రంప్ దొరికిన వాళ్ళని దొరికినట్టు ఇల్లీగల్ మైగ్రెంట్స్ని రైడ్ చేసి పంపించేస్తున్నాడు. సో చాలామంది మన ఇండియన్స్ స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ జాబ్ మన చదువుకోవడానికి వెళ్ళారో వాళ్ళంతా కొన్ని రెస్టారెంట్లలో వీటిలలో మొన్న దాకా అవుట్ సైడ్ జాబ్ చేశారు. ఆ జాబ్ చేసిన వాళ్ళు ఎవరో ఒక వారం రోజుల నుంచి జాబ్కి వెళ్ళట్లేదు. కొన్ని చోట్ల ఎక్కడో ఒక 2-3 పెట్రోల్ బంకులలో వీటిలలో రైడ్ చేసి వాళ్ళని పట్టుకున్నారంట. సింపుల్గా రైడ్ చేసి పట్టుకొని పంపించేస్తారా అంటే ఏ అథారిటీస్ అయినా సరే ప్రాపర్ లీగల్ ప్రూఫ్ లేకుండా అంత ఈజీగా పంపించారు. ఎందుకంటే అబ్రాడ్లలో ఎట్లుంటుందంటే మీకు ఎవరన్నా సూ చేసినా కానీ, లాయర్ ద్వారా కేసు వేసినా కానీ అవి కొంచెం డ్రాగ్ అవుతూ ఉంటాయి. కాబట్టి తొందరపడి ఏ అథారిటీ వాడు కూడా అంత సీరియస్ డెసిషన్ ఇక్కడ తీసుకోడు. ఓకే, మన ఫారిన్లో కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే పెట్రోల్ బంక్లో పట్టుకున్న వాళ్ళని ఒక 2-3 రోజులు వాళ్ళ మీద ఒక నిఘా పెట్టేసి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు కలెక్ట్ చేశారు. తర్వాత వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కలెక్ట్ చేశారు. బేసిక్గా చెప్పాలంటే ఒక స్టూడెంట్ అమెరికాలో చదువుకోవడానికి వెళ్తే యూనివర్సిటీకి సంబంధించిన జాబ్స్ మాత్రమే చేయాలి అనే రూల్ ఉంది. అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ దగ్గర కానీ, యూనివర్సిటీ క్యాంటీన్స్లో కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద యూనివర్సిటీలోనే జాబ్ చేయాలన్నమాట. యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ అవుట్ సైడ్. బట్ యూనివర్సిటీ బయటకు వెళ్ళి రెస్టారెంట్లో పనిచేయటమో, డెలివరీ చేయటమో, స్విగ్గీ ఆర్డర్లు చేయటమో, లేకపోతే ఇంకోటి చేయటమో ఇలాంటివి చేయడానికి ఛాన్స్ లేదు యూఎస్లో. కాబట్టి వీళ్ళంతా 100% ఇల్లీగలే. సో వీళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చూస్తే ట్రాన్సాక్షన్స్లో ఆబ్వియస్లీ బయట రెస్టారెంట్లో పనిచేసినప్పుడు నీకు శాలరీ వేసినట్టు ఉంటుంది కదా, మరి అది ఇల్లీగలే కదా. సో కాబట్టి అలాగ దొరికిన వాళ్ళు ఇల్లీగల్స్ వెంబటే వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. లేకపోతే వాళ్ళు చదువుకునే ఇన్ని రోజులు మీరు అసలు ఏం చేద్దామని వెళ్ళారో, ఫర్ ఎగ్జాంపుల్ 25 లక్షలు అప్పు చేసి మీరు ఫీజు కట్టి వెళ్ళి చదువుకొని మంచి జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ చిన్న పని వల్ల బయట జాబ్ చేస్తూ దొరకటం వల్ల మొత్తానికి కెరీర్ దెబ్బైపోయింది.
నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పా, మీరు లీగల్గా బతకడానికి వచ్చి లీగల్గా బతకండి. సో మెయిన్ పేరెంట్స్కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది పేరెంట్స్ మీ పిల్లలు అబ్రాడ్ వెళ్తున్నారు అంటే అక్కడ రూల్స్ పిల్లలతో పాటు మీరు కూడా తెలుసుకోండి. చాలామంది పేరెంట్స్కి పాపం ఈ విషయాలు తెలియవు. ఎందుకంటే పిల్లలు అంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, అలా చాలామంది రకరకాలుగా ఉంటారు. ప్లస్ కొంతమంది ఏంటంటే నీకు డబ్బులు ఎంత కావాలో చెప్పు ఇస్తాం, 30 లక్షల 40 లక్షల అంటారు. ఏం పట్టించుకోరు అంటే వాళ్ళ నాలెడ్జ్ కాదు అది. వాళ్ళు మీకు ఇక్కడ పనిచేసే ఉద్యోగం ఎంతవరకు అంతవరకే తప్ప ఇవన్నీ కొన్ని వాళ్ళకి అర్థం కానివి. సో ఇప్పుడు అట్లీస్ట్ పేరెంట్స్ అంతా కళ్ళు తెరుచుకొని మీ పిల్లల్ని అడగండి, నిజంగా నువ్వు ఏ వీసా మీద ఉన్నావు, ఏం చేస్తున్నావు. చాలామంది ఏంటంటే అరే మావాడు అమెరికా నుంచి డబ్బులు పంపించేస్తున్నాడు, అబ్రాడ్ వెళ్ళాడు, నేను మొన్న వెళ్ళాడు అప్పుడే 10 లక్షలు పంపించేసాట. నేను కూడా విన్నా రీసెంట్గా చాలామంది వాడు అప్పుడే 25 లక్షలు పంపించేశాడంట అమెరికా వెళ్ళి 1.5 year కాకముందే. అంటే ఏం చేస్తున్నావు, ఎలా వస్తున్నాయి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏదో ఒక ఇల్లీగల్ జాబ్ చేయబట్టే. స్టూడెంట్ అయ్యి ఉండి అంతంత డబ్బులు ఎలా వస్తున్నాయి అనేది చాలామందికి తెలీదు. సో బేసిక్గా ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు జెన్యున్గా వెళ్ళి జెన్యున్గా చదువుకొని జెన్యున్గా జాబ్ చేసుకుంటే ట్రంప్ కాదు కదా ఎవ్వడు ఆపడు. సో ఇవాళ ట్రంప్ ఉంటాడు, రేపు ఇంకొకడు వస్తారు, రేపు ట్రంప్ బాబు రావచ్చు, ఇంకొక తొక్కుడు తొక్కేవాడు రావచ్చు, లేదా చూసి చూడపోయేవాడు రావచ్చు, చెప్పలేం. మనం ఏ టైంలో ఏ ప్రెసిడెంట్ ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బెటర్ ట్రై టు బీ లీగల్. మీరు చెప్పిందే చేయండి. మీరు ఉద్యోగం చేయడానికి డబ్బులు సంపాదించుకోవడానికే ఫారెన్ వెళ్తున్నారు అని అనుకుంటే ప్రిపేర్ అయిపోండి. ఎప్పుడన్నా లైఫ్ నాశనం అయితే అయిపోయింది అన్నట్టు ప్రిపేర్ అయిపోయి వెళ్ళండి. లేదు నేను ప్రాపర్గా చదువుకోవాలి, నేను ఎలాంటి పిచ్చి పనులు చేయను, జాబ్ చేయను, నేను ఎక్కడ దొరకకూడదు, నా దగ్గర సరిపోని జాబ్కి సరిపోని డబ్బులు ఉన్నాయి అనుకుంటే వెళ్ళండి. ఏదో ఒక రకంగా ఈ మధ్యన అంటే అకౌంట్స్లో కూడా మీకు డబ్బులు వేస్తారు, 2-3 రోజుల తర్వాత తీసేస్తారు. మనం స్టాంపింగ్కి వెళ్ళటమో ఇంటర్వ్యూకి వెళ్తాం కదా, ఇంటర్వ్యూకి వెళ్ళే వరకు చాలా ఉన్నాయి స్కాములు బోల్డ్ ఉన్నాయి మన దగ్గర. అబ్రాడ్ వెళ్ళాలంటే రకరకాల స్కాములు ఉన్నాయి. కానీ దొరికితే దొంగ దొరకపోద్దురా. జెన్యున్గా ప్రాపర్గా వెళ్ళేవాడు ఒక్కొక్కసారి ఏదో ఒక తెలివి తక్కువ చిన్న పని వల్ల దొరకచ్చు, లేదు తప్పులు చేసేవాడు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి దొరకచ్చు. సో డబ్బులు కూడా వాళ్ళు ఏంటంటే వడ్డీకి ఒక 3 days 4 days 1 month దానికి ఏదో రూల్ ప్రకారం ఉండదు, బ్యాంక్లో వేస్తారు, తర్వాత విత్డ్రా చేస్తారు. నువ్వు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు అప్పుడు కనుక వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేశారంటే ఏవి నీ దాంట్లో డబ్బులు వేసావు వెంబడి తీసేసావు అని అక్కడికక్కడ వాళ్ళు డిపోర్ట్ చేస్తారు. చిన్న మిస్టేక్స్ మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా కానీ ఇల్లీగల్గా మాత్రం ఉండకండి. ఇల్లీగల్ డిపోర్టేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, దొరికితే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఆల్రెడీ దాని మీద ఫోకస్ పడింది ట్రంప్ది. ఎందుకంటే మెయిన్ ఫోకస్ ఎక్కువ స్టూడెంట్స్ మీద ఉంటుంది. ఇల్లీగల్గా పనిచేసేది స్టూడెంట్సే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంత డబ్బులు పెట్టుకొని అబ్రాడ్ వెళ్తారు. అందరూ రిచ్ పీపుల్ ఉండరు. రిచ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయకపోయినా ఇప్పుడు సినిమా స్టార్ కొడుకులో లేకపోతే పొలిటీషియన్ పిల్లలు వాళ్ళందరికీ ఏంది దే జస్ట్ డోంట్ కేర్. వాళ్ళకి డబ్బు వస్తుంది, ఇష్టం వచ్చినట్టు వస్తుంది, వాళ్ళు నెలకే ఎంత కావాలంటే అంత పంపించేస్తారు. వాళ్ళకి ఉద్యోగాలు చేసిన అవసరం లేదు, మంచిగా వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. సో వాళ్ళలో కూడా మంచిగా చక్కగా చదువుకుని నిజంగా డిగ్రీ సంపాదించుకునే వాళ్ళు కూడా ఉంటారు, టైంపాస్ బ్యాచ్ ఉంటారు. బట్ ఏది ఏమైనా వాళ్ళకి మనీ ఉంది, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. సో నిజంగా ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోయర్ క్లాస్ వాళ్ళు కానీ వెళ్ళి చదువుకుని జాబ్ చేసుకుని మంచి లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటే స్టూడెంట్గా అబ్రాడ్ వెళ్ళండి. లేదు ఎట్లో గొట్ల ఏదో ఒక రకంగా మనం అక్కడ వెళ్ళాలిరా బై అమెరికా చెప్తారు, కబుర్లు చెప్పేవాళ్ళు మస్తు మంది చెప్తారు. మీకు ఏం చెప్తున్నా, ఏజెంట్స్ ఎంత స్వీట్ టాక్ చేస్తారంటే స్టూడెంట్ వీసాకి చాలా మంది స్టూడెంట్స్కి బయట యూనివర్సిటీ అవుట్ సైడ్ యూనివర్సిటీ జాబ్ చేయకూడదని చాలా మందికి తెలియదు. యూఎస్లో వెళ్ళే వరకు వాళ్ళు ఏం చెప్తారు ఏజెంట్లు, మీకు జాబ్ దొరికిపోతుందండి, మీరు వెళ్ళంగానే ఫస్ట్ మీరు యూనివర్సిటీలో ఆ లెటర్ ఏదో తీసుకుంటారు కదా, లెటర్ తీసుకున్న తర్వాత 20 hours 30 hours మీకు జాబ్ దొరికిపోతుంది అని చెప్తారు. కాబట్టి చాలామంది ఏజెంట్లకి తెలీదు, ఎవరికి తెలీదు. కాబట్టి చాలామంది ఏజెంట్స్ ఇలా రాంగ్ డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అబ్రాడ్లో 100% ఎన్ని తెలుసుకుని వెళ్ళినా కానీ ఎక్కడో ఒక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. చివరికి మన బ్యాంక్ అకౌంట్లో ఫ్రెండ్ ఒక $100 వేసినా కానీ అది కూడా ఒక్కొక్కసారి సిచ్యువేషన్లో మనకు ప్రాబ్లం రావచ్చు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు అంటారు వాళ్ళు.
కాబట్టి అంత బాగుండి మనకు అదృష్టం సూపర్గా ఉండి ఉంటే ఏం ప్రాబ్లం లేదు, దొరకకుండా తప్పించుకోవచ్చు. పొరపాటున దొరికితే మాత్రం లైఫ్ కల్లాస్ అయిపోద్ది. కొంతమంది అనుకుంటారు ఏం కాదులే దొరికినప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటారు, కానీ ఎప్పుడు డోంట్ టేక్ రిస్క్. ఓకే, సో ఎవరైనా సరే ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉద్యోగాలు చేయడం మానేయండి, మీ చదువు మీరు చదువుకోండి, జాగ్రత్తగా ఉండండి, దొరకమాకండి. సో ఇది మాత్రం ఒక 6 months వరకు మాత్రం జాగ్రత్తగా ఉండండి. డిపోర్ట్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోయి. ఎందుకంటే మీ పేరెంట్స్ మీ మీద చాలా నమ్మకం పెట్టుకొని ఉంటారు. కాబట్టి నువ్వు డిపోర్ట్ అయ్యి ఇంటికి వెళ్ళావు అంటే అదొక షేమ్ అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజుల నుంచి నిన్ను నమ్మారు వాళ్ళు, అలా ఇంటికి వచ్చావు అంటే. కానీ ఇక్కడ చెప్పండి, తప్పులేదు, నేను ఇలా జాబ్ చేశాను, ఇల్లీగల్గా చేస్తున్నాను, ఇల్లీగల్గా ఉంటున్నాను, నాకు వీసా రాలేదు. మీ జెన్యూన్ సిచ్యువేషన్ ఎలా ఉందో పేరెంట్స్కి చెప్పండి. H1 ఎక్స్టెన్షన్ రాలేదని చెప్పండి, లేకపోతే ఏదైనా సరే వీసా ఎక్స్టెండ్ కాలేదని చెప్పండి. వీసా స్టేటస్ ప్రాపర్గా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్స్. మన మంచికి మన చెడుకి. ఇప్పుడు ఇల్లీగల్గా ఉన్నాము అన్నంత మాత్రాన వాళ్ళు మనల్ని ఏమనరు, అవునా ఎందుకురా మరి రిస్క్ వచ్చేసే అంటారు, అలా అర్థం చేసుకుంటారు. సో పేరెంట్స్ కూడా మీరు దయచేసి ప్లీజ్ పిల్లల్ని అడగండి, అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన పిల్లల్ని మీరు ఏం జాబ్ చేస్తున్నారు, ఏ వీసా మీద ఉన్నారు అన్నీ తెలుసుకోండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే సడన్గా రేపు పొద్దున మేవాడు దిగేసి పెట్టుబట్టుకొని నన్ను పంపించేసి ఎలగొట్టేశారంటే మీరు షాక్ అయిపోతారు. కాబట్టి సిచ్యువేషన్ బాగాలేదు, ఇల్లీగల్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి. బెటర్ మీరు ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోవటానికే ప్రయత్నం చేయండి. ఓవర్ స్టెప్ అన్నా ఇంకేదన్నా అయినా లేకపోతే ఫైన్లు వేసినా మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఇఫ్ యూ లైక్, కామెంట్. థ్యాంక్ యూ.